హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షో. ఈ క్విజ్ షోలో ప్రతిరోజు ఒక మలుపు ఒక గెలుపు. మరి ఈ రోజు ఎపిసోడ్ లో మలుపు తిప్పేది ఎవరు, ఆ గెలుపు సాధించేది ఎవరో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది షో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్టిసిపెంట్ రిషిత ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ రిషిత. హలో సార్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. ఏ స్కూల్ హైదరాబాద్ లో? బ్లూమింగ్డేల్స్ హై స్కూల్. అండ్ నీ హాబీస్? సింగింగ్ అండ్ మేకింగ్ క్రాఫ్ట్స్. సింగింగ్ అంటే? ఐ లెర్న్ కర్ణాటిక్ మ్యూజిక్ ఫర్ 5 years. వావ్, ఎంతవరకు నేర్చుకున్నావు? మొత్తం అయిపోయి ఉంటుంది. వర్ణాల వరకు నేర్చుకున్నాను. మరి పెద్దగా ఏమవుదామని? ఆర్కిటెక్ట్. ఎందుకు? డాడీ సివిల్ ఇంజనీర్, సో హెల్ప్ చేద్దామని. రిషిత ఇంట్లో ఎలా ఉంటుందండి? అల్లరి బాగా చేస్తుందా? ఏం చేయదండి. చేయదండి. ఛాంపియన్ లో ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి, క్లాస్ లో ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి, రెండింటికి ఏంటి తేడా? ఛాంపియన్ లో ఫస్ట్ రావాలంటే కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి, కొంచెం నాలెడ్జ్, జీకే జనరల్ నాలెడ్జ్ ఉండాలి. క్లాస్ లో ఫస్ట్ రావాలన్నా కూడా జనరల్ నాలెడ్జ్ ఉండాలి. సమ్ డైలీ హార్డ్ వర్క్ చేయాలి. నువ్వు క్లాస్ లో ఫస్ట్ వస్తావా? టాప్ 5. వెరీ గుడ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ శివకుమార్ ఫ్రమ్ నెల్లూరు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. హాయ్ శివ. హాయ్. నీ హాబీస్ ఏంటి? సింగింగ్, స్విమ్మింగ్. సింగింగ్ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? డివి సురేష్ రావు గారి దగ్గర నేర్చుకుంటున్నాను మ్యూజిక్. ఎన్ని ఇయర్స్ అయింది నేర్చుకుని మొదలుపెట్టి? 6 years. అమ్మగారు కూడా పాడతారా? మా ఫ్యామిలీ అంతా పాడతాం. మాకేమైనా పాడి వినిపిస్తావా? బంటు రీతి కోలు వియవయ్య రామ, బంటు రీతి కోలు వియవయ్య రామ, బంటు రీతి కోలు వియవయ్య రామ, బంటు రీతి కోలు వియవయ్య రామ. వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? లిటరేచర్ లో బాగా గ్రిప్ ఉండాలి. ఇంకా రన్ రాజారన్లో మీరు అడిగే క్వశ్చన్స్ కి అర్థం చేసుకొని టక్కిమని సమాధానం. ఏ రౌండ్ అయినా అర్థం చేసుకుని చెప్పాలి. పెద్దగా ఏమవుదామని? ఆర్కిటెక్ట్. శివకుమార్ ఇంట్లో ఎలా ఉంటాడండి? అల్లరి చేస్తాడా? బాగా బాగా చదువుకుంటాడు. పాటలు కూడా ఏది కూడా నోట్స్ చెప్పినా కూడా ఈజీగా పికప్ చేస్తాడండి. ఓకే. బేసిక్ గా మాది మ్యూజిక్ ఫ్యామిలీ. శివ మ్యూజిక్ కెరీర్ ని బాగా ఎంకరేజ్ చేస్తారా? అందరు కూడాను, మా హోల్ ఫ్యామిలీ కూడాను శివాకి మ్యూజిక్ చాలా సపోర్ట్ చేస్తాము. ఆల్ ద బెస్ట్ అండి. వెరీ వెల్ డన్, వెరీ వెల్ సంగ్, అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ లో థర్డ్ పార్టిసిపెంట్ రోషిని ఫ్రమ్ చోడవరం. హాయ్ రోషిని. హాయ్ సార్. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్ అండ్ డూయింగ్ క్లాసికల్ డాన్స్. నేర్చుకున్నావు క్లాసికల్ డాన్స్? నేర్చుకున్నాను సార్. ఏ ఫామ్? కూచిపూడి. ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? లిటరేచర్లోని మంచి గ్రిప్ ఉండాలి సార్. హెల్ప్ తీసుకున్నావు ఎవరి దగ్గర నుంచి? లిటరేచర్ లో ఎలాగా? తీసుకున్నాను సార్. ఎవరి దగ్గర నుంచి? మా డైరెక్టర్ సార్. ఏ విధంగా హెల్ప్ చేశారు? వర్డ్స్ ఇచ్చారు సార్ కొన్ని చదవమని. రోషిని ఇంట్లో అల్లరి చేస్తుందండి? చేయదు సార్, బాగానే ఉంటుంది. అంటే క్లాసికల్ డాన్స్ నేర్పించాలని మీకు ఎందుకు అనిపించింది? నాకు ఇష్టం సార్. సో మీకు ఇష్టమైతే మీ అమ్మాయికి నేర్పించారు? అలానే ఏం కాదు, తనకి అడిగితే నేర్చుకుంటాను అన్నది. సో నీకు నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? క్యాజువల్ గానే ఇష్టం సార్. నీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారా? బ్రదర్ సార్. అన్నయ్య, తమ్ముడా? తమ్ముడు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ భరద్వాజ్ ఫ్రమ్ కరీంనగర్. హాయ్ భరద్వాజ్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏ స్కూల్ కరీంనగర్ లో? కెన్ క్రెస్ట్. సో నీ హాబీస్ ఏంటి? ఇంకా ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ. టీవీలో ఏం చూస్తావు? స్పోర్ట్స్. మరి వరల్డ్ కప్ కి రెడీ అవుతున్నావా?
ఇప్పుడే లేదు. ఇప్పటిదాకా చూడలే వరల్డ్ కప్? చూసాను 2011 11 చూసావా? నువ్వు చూసావు కాబట్టి గెలిచిందా? అనుకుంటా. మరి ఈసారి కూడా చూసి గెలిపించచ్చుగా. చూస్తా. ఇంట్లో ఎలా ఉంటాడండి భరద్వాజ్? చాలా కామ్గా ఉంటాడండి, అల్లరి చేయడు. షోలో అల్లరి చేసే వాళ్ళని సెలెక్ట్ చేశారండి. చాలా తక్కువ చేస్తాడు. తక్కువ చేస్తాడా? ఛాంపియన్ చూస్తుంటారు ఎప్పుడన్నా? చూస్తాను సార్. అండ్ లిటరేచర్ రౌండ్ చాలా బాగుంటుంది. మరి మీరు ఛాంపియన్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు? తను ఓన్గా ప్రిపేర్ అయ్యాడు సార్. మరి ఈరోజు నువ్వు గెలిస్తే అందులో థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికి? అంటే నిన్ను బాగా మోటివేట్ చేసి ఛాంపియన్కి బాగా ప్రిపేర్ చేసిన పేరు, ఒక మనిషి పేరు ఎవరు? మా ఇంగ్లీష్ టీచర్ కృష్ణవేణి టీచర్. ఇంగ్లీష్ మ్యామ్ కృష్ణవేణి గారు నీకు హెల్ప్ చేశారు. విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ కంటెస్టెంట్ శ్రేయ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ శ్రేయ. హాయ్ సార్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను సార్. హౌ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఏ స్కూల్ నువ్వు హైదరాబాద్ లో? రెయిన్బో మోడల్ హై స్కూల్. అండ్ నీ హాబీస్ ఏంటి? డూయింగ్ సుడోకో, లిజనింగ్ టు మ్యూజిక్, వాచింగ్ టీవీ. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్? Till 4 stars I can able to do. 5 స్టార్ చేయలేదు ఎప్పటి వరకు? I'm trying sir. ఎంతసేపు పడుతుంది 4 స్టార్? 10 to 15. రియలీ? దానికి ప్రైజ్ ఏమైనా ఉంటే బాగుండేది, కానీ ఇప్పుడు ఏం లేదు. ఓకే సార్. పెద్దగా ఏమవుదామని? ఇంకా ఏమవుదామని డిసైడ్ చేసుకోలేదు. యా గుడ్, ఎందుకంటే నేను ఒకప్పుడు పెద్ద అవుదామని డిసైడ్ చేసుకోలేదు. శ్రేయ ఇంట్లో ఎలా ఉంటుందండి? అల్లరి? లిమిట్గా ఎక్కువ చేయదు. ఛాంపియన్లో గెలవాలంటే కావాల్సింది ఏంటి? ఆల్మోస్ట్ అన్ని దాంట్లో కొంచెం గ్రిప్ ఉంటేనే ఆన్సర్ చేయగలం. ఎనీబడీస్ హెల్ప్? తమ్ముడు కానీ, అక్క కానీ, స్కూల్లో టీచర్స్ కానీ? No sir, nothing like that, but my friends encouraged me. మరి నువ్వు ప్రైజ్ గెలిస్తే మీ ఫ్రెండ్స్కి ఏమైనా వాటా ఉందా? Nothing sir, small party. మరి ఫైనల్ గెలిస్తే? Big party. బిగ్ పార్టీ. వండర్ఫుల్, అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. Thank you sir. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకా అంటే మీ అందరికీ తెలుసు. ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఆన్సర్ తెలియకపోతే ఈ రౌండ్ లో మాత్రమే మీ మదర్స్ హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే, అప్పుడైనా కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. అండ్ మదర్స్ మీరు ఈ రౌండ్ లో మాత్రమే హెల్ప్ చేయాలి. నెక్స్ట్ రౌండ్ నుంచి మీ అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ మాట్లాడకూడదు. ఓకే, ఐ స్టార్ట్ విత్ రిషిత. భారతరత్న అవార్డు పొందిన మన దేశ ప్రధానమంత్రుల్లో మొదటి వ్యక్తి ఎవరు? భారతరత్న అవార్డు పొందిన మన దేశ ప్రధానమంత్రుల్లో మొదటి వ్యక్తి ఎవరు? మదర్స్ హెల్ప్ సార్. మదర్స్ హెల్ప్. భారతరత్న అవార్డు పొందిన మన దేశ ప్రధానమంత్రుల్లో మొదటి వ్యక్తి ఎవరు? తెలీదు. ఓకే, మదర్కి ఆన్సర్ తెలియదు అంటున్నారు. గెస్ట్ ఏమైనా చేస్తారండి? ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ అంటున్నారు. పాస్ సార్. పాస్? షూర్? నో గెస్? ఇందిరాగాంధీ వద్దా? ఓకే, క్వశ్చన్ ఈస్ క్లోజ్. కరెక్ట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. సెకండ్ క్వశ్చన్ టు శివకుమార్. మన దేశంలో 1989 మార్చ్ 28న దేన్ని 21 నుంచి 18కి తగ్గించారు? I'll take my mother's help. మదర్స్ హెల్ప్. మార్చ్ 28, 1989న దేన్ని 21 నుంచి 18కి తగ్గించారు? ఎలక్షన్లో ఓటు వేసేదానికి 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకి. I'll go with my mother. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు రోషిని. మొహమ్మద్ అలీ జిన్నా ఏ దేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్? Mother's help. మదర్స్ హెల్ప్. మొహమ్మద్ అలీ జిన్నా ఏ దేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్? నో ఐడియా సార్. నో ఐడియా. Pass sir. షూర్? Yes. ఓకే, కరెక్ట్ ఆన్సర్ పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్ టు భరద్వాజ్. 1871లో జపాన్లో ప్రవేశపెట్టిన కరెన్సీ ఏది? మా మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. 1871లో జపాన్లో ప్రవేశపెట్టిన కరెన్సీ ఏది? పాస్ సార్. నో ఐడియా. ఓకే, నో ఐడియా. పాస్. ఓకే, క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ గెస్ట్ చేయాల్సి ఉంటే ఏం చేస్తుండేవాడివి? YEH. వై? EH. YEN. YN. సో నో ఆన్సర్, నో పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు శ్రేయ. మన దేశానికి ఏకైక మహిళా రాష్ట్రపతి తర్వాత
ఆ పదవిలోకి వచ్చింది ఎవరు? I'll take mother's help. మదర్స్ హెల్ప్. మన దేశంలోని ఏకైక మహిళా రాష్ట్రపతి తర్వాత ఆ పదవిలోకి వచ్చింది ఎవరు? I think Manmohan Singh. I'm guessing this. Okay. Pass, sir. Pass. Okay, question is closed. Anybody? Answer or ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. శివకుమార్ ఫ్రమ్ నెల్లూరు 10 పాయింట్స్, రిషిత ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, రోషిని ఫ్రమ్ చోడవరం 0 పాయింట్స్, భరద్వాజ్ ఫ్రమ్ కరీంనగర్ 0 పాయింట్స్, శ్రేయ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. సో విన్నంత కన్నంత అనేది ఆడియో విజువల్ రౌండ్, మీ అందరికీ తెలుసు, బజర్ రౌండ్ ఇది. సో మీకు ఒక ఫోటోగ్రాఫ్ కానీ వీడియో క్లిప్ కానీ ప్లే చేస్తాను, లేకపోతే ఆడియో క్లిప్ ప్లే చేస్తాను. దానికి సంబంధించిన ఒక ప్రశ్న, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఇది బజర్ రౌండ్. సో దయచేసి మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఫస్ట్ విజువల్ ప్లీజ్. ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర దర్గా ఏ నగరంలో ఉంది? ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర దర్గా ఏ నగరంలో ఉంది? ఎనీ గెస్? చాలాసార్లు న్యూస్లో కూడా వస్తూ ఉంటుంది. ఒక 2-3 ఏళ్ల క్రితం అమితాబ్ బచ్చన్ కూడా ఈ దర్గా దగ్గరికి వెళ్ళి వార్తల్లో చాలాసార్లు పేపర్లో ఫోటోలు కనిపిస్తుంటాయి. ఎనీ గెస్? ప్రసిద్ధి చెందిన ఈ దర్గా ఏ నగరంలో ఉంది? సో మీరెవరూ చెప్పట్లేదు కాబట్టి దర్గా పేరు చెప్తున్నాను, ఊరి పేరు మీరు చెప్పాలి. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టి. ఎనీ గెస్? క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. అజ్మేర్. క్వశ్చన్ అడిగిన తర్వాత ఆడియో క్లిప్ ప్లే చేస్తాను. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఈ పాట పాడిన నటుడెవరు? ఈ పాట పాడిన నటుడెవరు? సాంగ్ ప్లీజ్. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది భరద్వాజ్. ధనుష్. పక్కా? ఎస్ సార్. ఏ సినిమాలో పాట అది? సార్ 3. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలోని శాస్త్రవేత్త కనుగొన్న ఎలిమెంట్స్ లో ఒకటి పొలోనియం, రెండోది? శ్రేయ, బజర్ ప్రెస్ చేసావు. Uranium. షూర్? Yes, sir. ఆవిడెవరు? Madam Curie. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ రేడియం. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. శివకుమార్ ఫ్రమ్ నెల్లూరు 10 పాయింట్స్, భరద్వాజ్ ఫ్రమ్ కరీంనగర్ 10 పాయింట్స్, రిషిత ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, రోషిని ఫ్రమ్ చోడవరం 0 పాయింట్స్, శ్రేయ ఫ్రమ్ హైదరాబాద్ -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు థర్డ్ రౌండ్ లిటరేచర్. సో లిటరేచర్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ మీకు ఎల్ఈడి పైన కనిపిస్తాయి. అండ్ మెల్లిగా ఫస్ట్ బ్లాంక్ రివీల్ చేసిన తర్వాత ఒక క్లూ ఇస్తాను, అప్పుడు గెస్ చేస్తే వర్డ్ 50 పాయింట్స్. ఓకే, గెస్ చేయలేకపోతే సెకండ్ లెటర్ రివీల్ చేస్తాను 40 పాయింట్స్, థర్డ్ లెటర్ రివీల్ చేసిన తర్వాత గెస్ చేస్తే 30, ఫోర్త్ లెటర్ తర్వాత 20, లాస్ట్ లెటర్ తర్వాత 10 పాయింట్స్. ఓకే, ఫస్ట్ వర్డ్ ప్లీజ్. 11 letter వర్డ్. I reveal letter number 6. క్లూ ఏంటంటే నా బండి మైలేజ్ లీటర్కి 56 కిలోమీటర్లు. లీటర్కి 56 కిలోమీటర్లు. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. లీటర్కి 56 కిలోమీటర్లు. ఇంకో లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 11 ప్లీజ్. లీటర్కి 56 కిలోమీటర్లు, 40 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 4 ప్లీజ్. లెటర్ నెంబర్ 4 S. లీటర్కి 56 కిలోమీటర్లు. ఎనీ గెస్? 30 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 7 ప్లీజ్. లీటర్కి 56 కిలోమీటర్లు.
20 points. Share any answer. Exemption. Spelling? EXUMPTION. Wrong answer, I'm sorry. Okay. First letter C. Shiva. Buzzer press చేసావు. నీ answer? కన్జంప్షన్. Correct answer. 10 points. Let's move on to the second word. 10-letter word. I reveal letter number 4. P. Clue. నాకెక్కడో కొడుతోంది. Clue. Guess చేస్తే 50 points. ఇంకో లెటర్ రివీల్ చేయాలా? రివీల్ లెటర్ నెంబర్ 10 ప్లీజ్. S. నాకెక్కడో కొడుతోంది. గెస్ చేస్తే 40 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 6 ప్లీజ్. నాకెక్కడో కొడుతోంది. 30 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 1. నాకెక్కడో కొడుతుంది. గెస్ చేస్తే 20 పాయింట్స్. ఓకే, లాస్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. రివీల్ లెటర్ నెంబర్ 3 ప్లీజ్. సో భరద్వాజ్, బజర్ ప్రెస్ చేసావు. నీ ఆన్సర్ సస్పిషియస్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ వర్డ్ 9-letter word. I reveal letter number 9. Clue. అమ్మేవాడికి కొనేవాడు లోకువ. బజర్ ప్రెస్ చేసింది రిషిత. ఆన్సర్ బార్గెనింగ్. స్పెల్లింగ్ BARGAINING. రాంగ్ ఆన్సర్, -5 points. I reveal letter number 8. శ్రేయ. Producing. హింట్కి నువ్వు ఇచ్చిన ఆన్సర్కి ఏమైనా కనెక్షన్ ఉందా? రాంగ్ ఆన్సర్, -5. రివీల్ లెటర్ నెంబర్ 4 ప్లీజ్. శివకుమార్. రెకానింగ్. స్పెల్లింగ్ RECKONING. రాంగ్ ఆన్సర్, -5. I reveal letter number 1. M. అమ్మేవాడికి కొనేవాడు లోకువా. భరద్వాజ్. మార్కెటింగ్. కరెక్ట్ ఆన్సర్, 20 పాయింట్స్. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. భరద్వాజ్ ఫ్రమ్ కరీంనగర్ 40 పాయింట్స్. శివకుమార్ ఫ్రమ్ నెల్లూరు 15 పాయింట్స్. రోషిని ఫ్రమ్ చోడవరం 0 పాయింట్స్. రిషిత ఫ్రమ్ హైదరాబాద్ -5 పాయింట్స్. శ్రేయ ఫ్రమ్ హైదరాబాద్ -15 పాయింట్స్. ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. సో రన్ రాజా రన్ రూల్స్ మీ అందరికీ తెలుసు. ర్యాపిడ్ ఫైర్ రౌండ్. 30 seconds టైంలో మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చెప్తే అన్ని 10. ఓకే, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే పాస్ అని అనాలి, లేకపోతే నేను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. మీ ఫేవరెట్ టాపిక్ ఎంచుకోవచ్చు. హిస్టరీ అండ్ పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. ఓకే, ఐల్ స్టార్ట్ విత్ రిషిత. నీ ఫేవరెట్ టాపిక్ సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. ఏ సినిమా? అత్తారింటి దారేది. కరెక్ట్ ఆన్సర్. మనోహరుడు ఏ సినిమాకి ట్యాగ్ లైన్? పాస్. ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ కొండవీటి ఇన్స్పెక్టర్ గా కనిపిస్తాడు? గబ్బర్ సింగ్. కరెక్ట్ ఆన్సర్. మహేష్ బాబు సొంత సిస్టర్ ఈ సినిమాలో రామ్ చరణ్ సిస్టర్. ఏ సినిమా? ఆరెంజ్. కరెక్ట్ ఆన్సర్. పోకిరి సినిమాలో శృతి ఎవరు? ఇలియానా. కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఐల్ మూవ్ ఆన్ టు శివ్ కుమార్. నీ ఫేవరెట్ టాపిక్? మైథాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హలాహలాన్ని మింగిన దేవుడు ఎవరు? పాస్. ముకుందుడు అని ఏ దేవుడిని అంటారు? కృష్ణుడు. కరెక్ట్ ఆన్సర్. జాంబవతి తండ్రి పేరేంటి? పాస్. వినాయక చవితి ఏ తెలుగు నెలలో వస్తుంది? భాద్రపద మాసం. కరెక్ట్ ఆన్సర్. తెలుగు సంవత్సరాల్లో మొదటిదేది? ప్రభవ. కరెక్ట్ ఆన్సర్. వనమాలి అని ఏ దేవుడిని అంటారు? పాస్.
కన్యాకుమారి ఏ రాష్ట్రంలో ఉంది? కన్యాకుమారి తమిళనాడులో ఉంది. కరెక్ట్ ఆన్సర్. రోషిని, నీ ఫేవరెట్ టాపిక్. Mythology, sir. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శ్రీశైలంలో శివుణ్ణి ఏ పేరుతో పిలుస్తారు? Pass. దేవతలు రాక్షసులు ఏ సాగరాన్ని మధించారు? Pass. దీపావళి ఏ తిథి నాడు వస్తుంది? Pass. వేదాల్లో సామవేదం ఎన్నోది? మూడోది. కరెక్ట్ ఆన్సర్. సత్యభామ తండ్రి పేరేంటి? Pass. జరాసంధుడిని చంపింది ఎవరు? అగస్త్యుడు. రాంగ్ ఆన్సర్. శకుంతల భర్త పేరేంటి? Pass. ఓకే. నెక్స్ట్ ఐల్ మూవ్ టు భరద్వాజ్. హిస్టరీ అండ్ పాలిటిక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాబు రాజేంద్ర ప్రసాద్ మన దేశానికి ఎన్నో రాష్ట్రపతి? ఫస్ట్. కరెక్ట్ ఆన్సర్. ప్రణాళికా సంఘాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1952. రాంగ్ ఆన్సర్. కె రోసయ్య ఏ రాష్ట్రానికి గవర్నర్? తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ఏది? చిత్తూరు. కరెక్ట్ ఆన్సర్. కాబూల్ ఏ దేశంలో ఉంది? ఆఫ్ఘనిస్తాన్. కరెక్ట్ ఆన్సర్. హనుమకొండ ఏ జిల్లాలో ఉంది? వరంగల్. కరెక్ట్ ఆన్సర్. శ్రేయ, నీ ఫేవరెట్ టాపిక్. సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గోవిందుడు అందరి వాడే సినిమాలో రామ్ చరణ్ జోడి ఎవరు? కాజల్. కరెక్ట్ ఆన్సర్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లో చిన్నోడెవరు? మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. గబ్బర్ సింగ్ లో రికవరీ రంజిత్ కుమార్ ఎవరు? పాస్. ఏక్ నిరంజన్ సినిమాలో జానీ బాయ్ ఎవరు? పాస్. విలన్ పళ్ళు కొరికితే జూనియర్ ఎన్టీఆర్ కి నచ్చదు ఏ సినిమా? పాస్. న్యూ ఇయర్ పార్టీ పాసుల కోసం పరితపించే కేబుల్ రాజుగా బన్నీ ఏ సినిమాలో కనిపిస్తారు? వేదం. కరెక్ట్ ఆన్సర్. సింగమలై ఇది ఏ సినిమాలో ఎన్టీఆర్ పేరు? పాస్. ఓకే. ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. శివకుమార్ ఫ్రమ్ నెల్లూరు 55 పాయింట్స్, రిషిత ఫ్రమ్ హైదరాబాద్ 35 పాయింట్స్, శ్రేయ ఫ్రమ్ హైదరాబాద్ 15 పాయింట్స్, రోషిని ఫ్రమ్ చోడవరం 5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ భరద్వాజ్ ఫ్రమ్ కరీంనగర్ విత్ 85 పాయింట్స్. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ జై భరద్వాజ్ ఫ్రమ్ కరీంనగర్ విత్ 85 పాయింట్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తో పాటు 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. భరద్వాజ్, ఎలా ఫీల్ అవుతాం? హ్యాపీ సార్. మధ్యలో టెన్షన్ ఫీల్ అయ్యావా? ఎస్ సార్. ఎక్కడ? రన్ రాజా రన్. వర్డ్స్ లో కూడా స్కోర్ చేసావు కదా? ఎస్ సార్. ఏ వర్డ్ స్కోర్ చేసావు? మార్కెటింగ్, సస్పిషియస్. మరి సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ లో లిటిల్ మోర్ కేర్ఫుల్. ఓకే సార్. మీరు టెన్షన్ పడ్డారండి? లాస్ట్ రౌండ్లో మైనస్ ఎక్కడ చేస్తాడని కొంచెం టెన్షన్. అండ్ మరి 5,000 రూపీస్ ఏం చేద్దాం అనుకుంటాం? చదువుకు వాడుకుంటాం. చదువుకు వాడుకుంటాం అంటే ఎలాగా? కొనుక్కోవడానికి వాడుకుంటాం. బుక్స్ కొనుక్కోవడానికి వాడుకుంటాం. అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ ఫైనల్లో మళ్ళీ కలుద్దాం. ఓకే సార్. సో అదండి ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ 5 స్టూడెంట్స్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గుడ్ నైట్, సీ యూ.